పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీకు అందరికీ సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన విభాగాల్లో పాత నిబంధనలోని ప్రార్థనల గురించి మనం సవివరంగా తెలుసుకుంటూ ఉన్నాము. ఆదికాండము, నిర్గమకాండము, లేవియ కాండము, తర్వాత సంఖ్యాకాండము. ఈనాడు ద్వితీయోపదేశ కాండంలోని ప్రార్థన గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము, అది ద్వితీయోపదేశ కాండము అని ఎందుకని చెప్పారంటే, ద్వితీయ ఉపదేశము అంటారు. మొదటి ఉపదేశము సీనాయి కొండపై యావే దేవుడు మోషేకి ఇచ్చాడు. మోషే దాన్ని ప్రజలకు చెప్పాడు. కానీ తరువాత మోషే ఇశ్రాయేలు ప్రజలు దేవుడి యొక్క ఆజ్ఞలను తరచూ మర్చిపోతూ ఉన్నారు, దైవోపదేశాన్ని మర్చిపోతూ ఉన్నారు. అందుకని మోషే ఎడారిలో వారికి మళ్ళీ ఇశ్రాయేలీలకు ఆ దైవోపదేశాన్ని తిరిగి బోధించడం మొదలుపెట్టాడు. అందుకని అది ద్వితీయోపదేశము అయ్యింది. ఈ ద్వితీయోపదేశ కాండము దాదాపు 6వ శతాబ్దంలో ప్రజలు ధర్మశాస్త్రం పట్ల ఒక రకమైన ఉదాసీనతను, ఉపేక్షతను ప్రదర్శించడం మొదలుపెట్టారు. దానిని గమనించి రచయితలు ఈ గ్రంథాన్ని రాశారు అని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇందులో ముఖ్యమైనటువంటి వచనం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలీయులారా వినుడు అని మోషే ప్రారంభిస్తాడు. మోషే ప్రారంభించి దైవ వాక్కులను, దైవ సందేశాన్ని తిరిగి ప్రజలకు వినిపిస్తాడు, ధర్మశాస్త్రాన్ని. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ధర్మశాస్త్రాన్ని, దైవశాస్త్రాన్ని కేవలం ప్రజలే నిక్కచ్చిగా పాటించడం మాత్రమే కాకుండా రాజులు కూడా పాటించాలి. రాజులు కూడా ఈ దైవశాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని భక్తి శ్రద్ధలతో పాటించాలి, ఆచరించాలని ఈ గ్రంథం పేర్కొంటుంది. కొన్నిసార్లు ఏమంటారంటే రాజులు వీళ్ళంతా, మేము దేశ సంరక్షణను, దేశ పాలన చేస్తున్నాము, ఆ దైవ సందేశాలు, దైవ మార్గాలు, ధర్మశాస్త్రం మాకు అవసరం లేదు, మా విధులను మేము నిర్వహిస్తున్నాం. సామాన్య ప్రజలు, పూజారులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అని దేవుడికి దూరంగా, దైవ కార్యాలకు దూరంగా వాళ్ళు ఉంటారు. ద్వితీయోపదేశ కాండం చెబుతుంది అదేం లేదు. ఏదో అంటారు కదా, అల్లుడే పేకాటే అన్నట్టు, అతను రాజైనా, బంటైనా, సామాన్య పౌరుడైనా కానీ, అత్యధిక ఉన్నత స్థానంలో ఉన్నవారైనా కానీ దైవ మార్గాన్ని పాటించాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలని నిర్ద్వందంగా ఈ ద్వితీయోపదేశ కాండం చెబుతుంది. ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 14వ వచనం నుంచి చూసుకుంటే, రాజులు వారు జీవించే విధానము ఎలాగ ఉండాలో చెబుతారు. ఏం చేయాలంట? రాజు కూడా నా యొక్క శాసనములను నిత్యము పారాయణం చేయాలి. దైవ శాసనాలను రాజు కూడా నిత్యం పారాయణం చేయాలి, లేకపోతే వాటిని పాటించాలి, పారాయణం చేసి పాటించాలి. ఎందుకంటే కొన్నిసార్లు రాజులు గర్వపోతులై కొన్నిసార్లు దేవుణ్ణి కూడా లెక్కించరు. దేవుణ్ణి కూడా లెక్కించకుండా తమ బలంపై తాము ఆధారపడిపోయి గర్వంగా తయారైపోయి వాళ్ళ శాసనాలను జారీ చేస్తూ ఉంటారు ప్రజలకు, దైవ శాసనాలను మర్చిపోయి. అందువలన ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజులు కూడా దైవ శాసనాలను నిత్యం పారాయణం చేస్తూ పాటిస్తుండాలి అని ద్వితీయోపదేశ కాండంలో సందేశం ఇస్తూ ఉన్నారు. ఇంకా ఏం చేశారు? రాజులకు ఎక్కువ బంగారం, వెండి, గుర్రములు, బహుభార్యత్వం ఉండకూడదు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే
ఎక్కువ వెండి, బంగారం, గుర్రాలు కానీ, ధనరాశులు కానీ, ఇంకా బహుభార్యత్వం కానీ ఉండకూడదు రాజులకు అని ఉపదేశం చేస్తూ ఉంది ఈ గ్రంథము. ఎందుకని ఈ వెండి, బంగారాలు ఇవన్నీ ఉంటే, గుర్రాలు, భార్యత్వం ఇవన్నీ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళ శక్తి మీద వాళ్లకు నమ్మకం ఎక్కువైపోతుంది. దేవుడి మీద ఆధారపడటం తగ్గిపోతుంది. వాళ్ళలో ఒక విధమైనటువంటి గర్వం ప్రవేశిస్తుంది. గర్వం ప్రవేశించినప్పుడు అది పతనానికి మొదటి మెట్టు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసుకుంటాం. పడిపోవుటకు ముందు గర్వము నడుచును. అందువలన ఈ ఐహిక భోగ విలాసాలలో మునిగి తేలుతున్న వారు, మరియు ఈ ధనం పట్ల వ్యామోహాన్ని పెంచుకున్న వాళ్ళు, కీర్తి ప్రతిష్టల పట్ల, కీర్తికాంత కనకాల పట్ల వ్యామోహాలు ఎక్కువగా పెంచుకున్న వాళ్ళు కూడా ఈ ద్వితీయోపదేశకాండం ఒక బుద్ధి చెబుతుంది అని మనం చూసుకుంటూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశకాండంలో దైవ శాసనాల యొక్క ప్రాముఖ్యతను, ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను మోషే ప్రజలకు తెలియజేశాడు. అది 6వ శతాబ్దంలో ధర్మశాస్త్రం పట్ల ఉదాసీనంగా, లెక్కలేనట్టుగా ఉన్నటువంటి వారికి ఇది ఒక చెంపపెట్టులాగా ఈ గ్రంథం తయారైంది అని మనం చెప్పుకోవచ్చు. వారిని కొంచెం అప్రమత్తులను చేసి దైవ మార్గాల వైపు వారు తిరిగి వచ్చేటట్లుగా చేసిందని మనం తెలుసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఆది పంచకంలోని ప్రార్థన. తరువాత గ్రంథాల్లోని ప్రార్థన ఏమిటో కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. తర్వాత వచ్చే గ్రంథాలు ఏంటంటే ప్రవక్తల గ్రంథాలు. ప్రవక్తల్లో పూర్వ ప్రవక్తలు, తరువాత ప్రవక్తలు ఉన్నారు. పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. అందరి ప్రవక్తల్లోని ప్రార్థన విధానాన్ని, లేకపోతే అందులో ఉన్న ప్రార్థన భావనను మనం చర్చించకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రార్థనా భావనలను మాత్రమే మనం చర్చించుకుందాము. ప్రవక్తల గ్రంథాల్లో ప్రార్థన మనం చూసుకుంటే 1వ రాజుల గ్రంథము 19వ వచనము 9 నుండి 11వ వచనం వరకు చూసుకుంటే, ఆ పెద్ద ప్రవక్త అయినటువంటి ఎలీయాకు జరిగినటువంటి అనుభవం మనం తెలుసుకుంటూ ఉంటాము. ఎలీయా అనగానే మనందరికీ కూడా ఒక గొప్ప కథానాయకుడు కనిపిస్తాడు. మామూలుగా మన చలనచిత్రాల్లో కానీ, లేకపోతే ఈ నాటకాల్లో కానీ, ఎక్కడైనా కానీ కథానాయకుడు ఏం చేస్తాడు? కథానాయకుడు నిజానికి, సత్యానికి మారురూపుగా నిలుస్తాడు. నిలిచి అసత్యానికి, అధర్మానికి నిదర్శనంగా ఉన్న వారిని మట్టుపెట్టి చివరకు విజయం సాధిస్తాడు. దారిలో ఎన్నో కష్టాలు, కడగండ్లు, కన్నీళ్లు ఉంటాయి, కానీ అంతిమంగా విజయం సాధిస్తాడు. ఆ విధంగా చూసుకుంటే ఎలీయా ప్రవక్త మనకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తాడు అని మనం చూసుకుంటూ ఉన్నాము. కానీ ఎలీయా ప్రవక్త జీవించిన కాలంలో ఉన్న సాంఘిక పరిస్థితులు కూడా మనం ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాలి. ఎలీయా ప్రవక్త జీవించిన కాలంలో ఆహాబు అని ఒక యూదుల రాజు ఉండేవాడు. ఆయన యూదుల రాజు అయినా కానీ ఒక దిక్కుమాలి రాజు, పెండ్లాం చాటు మొగుడు అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ట్యునీషియా దేశానికి చెందిన యెజబేలు అనేటువంటి ఒక రాణిని పెళ్లి చేసుకున్నాడు ఈ ఆహాబు అనే రాజు. ఆ యెజబేలు అనే ఆవిడ కొంచెం పెత్తనం అంతా చెలాయించేది. ఆహాబు మీద కూడా పెత్తనం చెలాయించేది. ఆవిడ వస్తూ ఇజ్రాయేలీ దేశానికి రాణి అయినా కానీ ఇశ్రాయేలీ దేవుడి పట్ల ఏమాత్రం, ప్రజల పట్ల ఏమాత్రం మమకారం లేదు, ఏమాత్రం అనుబంధం, ఆప్యాయతలు లేవు. పెళ్ళికి పోతూ పిల్లిని వెంటబట్టుకుపోయినట్టు ఆవిడ ట్యునీషియా దేశాన్ని నుంచి వస్తూ ఆ దేశానికి చెందినటువంటి ఆ దేవుళ్ళను కూడా వెంటబెట్టుకొని వచ్చి ఇజ్రాయేలీ దేశంలో ఆవిడ మతాన్ని వ్యాపింపజేస్తూ ఉంది. బాలుదేవత అనేటువంటి ఒక బాలుదేవత మతాన్ని వ్యాపింపజేస్తూ ఉంది. బోళ్ళంతమంది పూజారులు ఉండేవాళ్ళు బాలుదేవతకు, ప్రవక్తలు. అయితే
యావే దేవుడి నిజమైన ప్రవక్తగా ఉన్నటువంటి ఎలియా ఈ విషయాన్ని సహించలేక ప్రజలకు యాహవే దేవుడే నిజమైన దేవుడు అని దాన్ని నిరూపించడానికి ఒక పందెం కట్టాడు. బాలు ప్రవక్తలతో పందెం కట్టాడు. ఇజ్రాయేలులందరిని పోగేసుకొని ఒక చాటింపు వేశాడు. కార్మెలు కొండపై ఒక పందెం జరగబోతుంది. ఆ పందెం ఏంటంటే 2 బలిపీఠాలు నిర్మించబడతాయి. ఒకటి యాహ్వే దేవుడికి, ఇంకొకటి బాలు దేవతకు. యాహ్వే దేవుడి బలిపీఠంపై ఒక కోడెదూడను సమర్పించబడుతుంది. బాలుదేవత బలిపీఠంపై ఒక కోడెదూడ సమర్పించబడుతుంది. కానీ ఏ దేవుడైతే తన అగ్నిని బలిపీఠంపైకి పంపించి ఆ జంతువును దహిస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు, గొప్పవాడు, ఆ దేవుడే విజయం సాధిస్తాడు అని ఒక పందెం ఏర్పాటు చేసుకున్నారు. దానికి అందరూ స్పందించారు. అందువలన కార్మెల్ కొండపై అందరూ సమావేశమైనప్పుడు 2 బలిపీఠాలు కట్టబడి ఉన్నాయి. మొదటి బలిపీఠంపై బాలుదేవత పూజారులు ఎంతమంది వాళ్ళు? 450 మంది. కౌరులు గనక 100 మంది అన్నట్టు 450 మంది బాలుదేవత ప్రవక్తలు వచ్చి చేరారు. ఐకమత్యమే బలం అన్నట్టు వాళ్ళు చేరి బలిపీఠాన్ని నిర్మించి ఆ బలి పశువుని అక్కడ సమర్పించి అగ్నికై బాలుదేవతను ప్రార్థించడం మొదలుపెట్టారు. అలా బాలుదేవతను ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు వారు ఎంత రోధించినా, ఎంతగా ప్రార్థించినా కానీ బాలుదేవత వాళ్ళ మాటలు వినలేదు. అగ్ని రావడం లేదు. అందువల్ల వాళ్ళ విశ్వాసం సన్నగిల్లిపోయి వాళ్ళు చివరికి తమను గాయపరుచుకుంటూ బాలుదేవత కోసం ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు, నానా అవస్థలు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది చూసి ఎలియా ప్రవక్త వాళ్ళని ఇంకా అపహాస్యం, ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. పుండుపై కారం చల్లినట్టు. ఓహో, మీరు బాలుదేవతకు మీరు వేడుకొనడం లేదు, కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా అరవండి, బహుశా ఆయన నిద్రపోతున్నాడేమో, ఆట ఆడుకుంటున్నాడేమో అని ఈ విధంగా కొంచెం అపహాస్యం చేస్తూ, ఎగతాళి చేస్తూ ఎలియా ప్రవక్త వాళ్ళని గేలి చేశాడు. అంత గేలి చేసి ఎంత వాళ్ళు ప్రార్థించినా కానీ బాలుదేవత అగ్నిని వాళ్ళ బలిపీఠం మీద పంపించలేదు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల వంతు వచ్చింది. ఎలియా ప్రవక్త ఏం చేశాడంటే ఆ బలిపీఠం మీద పూర్తిగా ఆ కట్టెలన్నిటినీ కూడా నీళ్లు పోయమని చెప్పాడు. నీళ్లు పోసినప్పుడు ఏమవుతుంది? కట్టెలు మండుతాయా? మండవు. ఇంకా బలిపీఠం చుట్టూ కూడా అగడ్తలో నీళ్లు నింపాడు. నీళ్లు నింపి తడిసి పచ్చి ముద్దగా ఉన్నటువంటి ఆ కట్టెలను దాని మీద బలి పశువును సమర్పించాడు. దాని మీద కూడా నీళ్లు పోసి అప్పుడు ప్రార్థించాడు. ప్రార్థించి చేతులెత్తి ఆకాశం వైపు చూసి, దేవా, నీ అగ్నిని పంపి ఎవరు నిజమైన దేవుడో వీరికి చూపించండి, ఈ దబ్బర దేవతలను పూజించే వీరికి చూపించండి అని ఏలియా ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది. ప్రజలు ఆశ్చర్య పొందారు, సంభ్రమాచర్యాలతో నిండిపోయారు. ఆకాశం నుంచి పెళపెళమంటూ అగ్ని వచ్చి బలిపీఠాన్ని మీద ఉన్న బలి పశువును దహించి వేసింది, కట్టెలను కూడా దహించి వేసింది. అంతా బలిపీఠం అంతా నుసినుసి అయిపోయింది ఆ కట్టెలో బలి పశువుతో. అది దేవుడి విజయము. అది చూసి ఇశ్రాయేలీలు హర్షధ్వానాలు చేశారు. వారి విశ్వాసానికి జేజేలు కొట్టారు. ఎలియా ప్రవక్తకు
హర్షధ్వానాలతో వారు అభినందనలు తెలిపారు. ఆ సమయంలో ఎలియా ప్రవక్త గట్టిగా అరిచాడు, హెచ్చరించాడు ఇజ్రాయేలుని, ఏ ఒక్క బాలు ప్రవక్తను కూడా వదిలిపెట్టవద్దు అని చెప్పేసి అక్షరాల 450 మంది బాలు ప్రవక్తలను పట్టుకొని వధించాడు అని మనం చదువుతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అంతిమ విజయం సత్యానిది, అంతిమ విజయం నిజదేవుడిది అని మనం చదువుకుంటూ ఉన్నాం ఎలియా ప్రవక్త. తర్వాత వచ్చినటువంటి పరిణామాలు కొంచెం ఆశ్చర్యానికి బాధకు గురి చేస్తాయి మనల్ని. ఎలియా ప్రవక్త ఏం చేశాడంటే, ఈ విషయం బాలు ప్రవక్తలు 450 మంది బాలు ప్రవక్తలు హతమయ్యారు, బాలు దేవత ఓడిపోయాడు, ఇశ్రాయేలుల దేవుడు గెలిచాడు అని విషయం దుర్వార్త అంతఃపురానికి చేరింది, ఆహాబుకు చేరింది, యెజబెలు రాణికి కూడా చేరింది. యెజబెలు రాణి అగ్గి మీద గుగ్గిలమైపోయింది. ఎందుకంటే తన స్వంత ప్రవక్తలు 450 మందిని, ఒక ఇశ్రాయేలు ప్రవక్త ఏది కంట్లో నలుసులాగా ఉన్నవాడు, చెప్పు కింద రాయిలాగా ఉన్నవాడు, పంటి కింద రాయిలాగా ఉన్నవాడు, ఒక ముళ్ళులాగా తనను ఇబ్బంది పెడుతున్నటువంటి ఎలియా ప్రవక్తను మట్టు పెట్టించడానికి ఇదే అదను అనుకొని వెంటనే ఎలియా ప్రవక్త కోసం తన వేగులను సైన్యాన్ని పంపింది. ఎలియా ప్రవక్త పాపం ఏం చేశాడు, అంత ఘన విజయం సాధించినా కానీ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని పారిపోయి హోరేబు కొండ వైపు పారిపోయి పాపం బిక్కుమంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా దేవుడిని ప్రార్థించడానికి ప్రయత్నించాడు. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనంలో మనం చూసుకుంటే, ఏలియా దైవాన్ని ఎక్కడ కనుగొన్నాడు అని మనం చూసుకుంటూ ఉన్నాం. అప్పుడు కొన్ని ప్రాకృతిక పరిణామాలు జరిగాయని మనం చూసుకుంటూ ఉన్నాము. మొట్టమొదటిగా ఒక గాలి వచ్చింది, తర్వాత ఒక భూకంపం వచ్చింది, తర్వాత అగ్ని కూడా వచ్చింది అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ 3 గాలి, భూకంపం, అగ్ని అనగానే అవి దైవ సాన్నిధ్యానికి నిదర్శనాలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు అందులో లేడు అని మనం చదువుతూ ఉన్నాం. గాలి వీచింది, దేవుడు అందులో లేడు. భయంకరమైన భూకంపం వచ్చింది, దేవుడు అందులో లేడు. అగ్ని వచ్చింది, దేవుడు అందులో లేడు. మరి దేవుడు ఎక్కడున్నాడు, ఎందులో ఉన్నాడంటే 19వ అధ్యాయము 12వ వచనంలో, ఆ పిమ్మట నిప్పు కనిపించెను, అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షం కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. అది ఇంగ్లీష్ బైబిల్లోనైతే ఏ సౌండ్ ఆఫ్ షియర్ సైలెన్స్, నిశ్శబ్దములో దేవుడు స్వరం వినిపించింది. అంటే ఆ నిశ్శబ్దములో దేవుడు ఉన్నాడు అని ఎలియా తెలుసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దైవ సాన్నిధ్యము నిశ్శబ్దములో ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. దైవ సాన్నిధ్యము అన్నిట్లో ఉన్నది. ముఖ్యంగా ఈ దేవుడి సాన్నిధ్యానికి ప్రతీకలైనటువంటి ఈ గాలి అనగా పెంతెకోస్తు సమయంలో అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇంకా మోషే సీనాయి పర్వతంపై మండుచున్న పొదలో ఈ అగ్ని రూపంలో దేవుడు దర్శనమిచ్చాడని మనం చూసుకుంటూ ఉన్నాము. ఇంకా గాలి అనగా రువా లేక ఎలోహిం, దేవుని ఆత్మ, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. ఇంకా భూకంపం కూడా దైవ సాన్నిధ్యానికి ప్రతీకగా ఉంటుంది. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం మరియు 9వ అధ్యాయము 1వ వచనాల్లో ఈ భూకంపం ప్రస్తావన ఉంది. కానీ దేవుడు వీటిలో లేకుండా నిశ్శబ్దంలో ఉన్నాడు అని ఏలియా కనుగొన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది యొక్క అతి గొప్ప రహస్యము బట్టబయలైంది. మనం అనుకుంటాం ప్రార్థన అంటే కేవలం మనం
దేవుడా దేవుడా అని చెప్పేసి మన యొక్క విన్నపాలను ఆయన్ని చెప్పుకోవడంతోనే అది అది కేవలం అది మాత్రమే ప్రార్థన కాదు. కొన్నిసార్లు నిశ్శబ్దంలో దేవుడు మనతో మాట్లాడతాడు. దాన్ని మనం వినగలిగి ఉండాలి. అది నిజమైన ప్రార్థన. అది గాఢమైన ప్రార్థన అని మనం తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందువలన ఈ ప్రార్థనా పద్ధతులనేవి వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరిని బట్టి ఉంటాయి. ఏదో అంటారు కదా, పుర్రెకో బుద్ధి జహకో చాపల్యం అంటారు. ఆ విధంగా ఒక్కొక్కరు ప్రార్థించే తీరు వేరువేరుగా ఉండవచ్చు. అందువలన ఒకరి ప్రార్థనను మనం వేరొకరితో పోల్చి కించపరచకూడదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కరికి ప్రార్థనా పద్ధతులు వేరువేరుగా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. కొంతమంది మాటలతో ప్రార్థిస్తారు, కొంతమంది ప్రకృతి ఆరాధన చేస్తారు. ప్రకృతిలోని అందాలను చూసి పరవశించిపోతూ దేవుని స్తుతిస్తారు. ఇంకా కొన్నిసార్లు అన్నిటిలోనూ దేవుణ్ణి చూస్తూ ఉంటారు. ఉదాహరణకు పునీత ఇగ్నేషియస్ లోయోలా గారు అన్ని వస్తువులలో, అన్ని విషయాలలో దేవుని చూసే గుణాన్ని చక్కగా అలవర్చుకున్నాడని మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొన్నిసార్లు వ్యక్తులు, సంఘటనలు, పరిస్థితులు, విపత్తులు, మతాలు ఇవన్నీ కూడా దైవ సాన్నిధ్యానికి సంకేతంగా నిలుస్తాయి ప్రియ సహోదరి సహోదరులారా. అందువలన ఠాగూర్ గారు అంటారు, దేవుడు మన వైపు వస్తూ ఉన్నాడు, కానీ మనం ఆయన్ని గుర్తించట్లేదు. ఆయన్ని మనం గుర్తించాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు అని అంటూ ఉంటాడు.